Avinash, yeah, చేతిలో మైక్ తీసేసావా? ఓకే. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రోజా పువ్వు నీ చేతిలో ఉంది కదా, అసలు ఈ సీరీస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో ఇది మనకు ఫస్ట్ ఎపిసోడ్ చూడలేదు ప్రస్తుతానికి, ఈ రోజు మనతో చూడలేదు, ముందు చూశారు. ఓకే, సో ముందు ఒక ఫోటో తర్వాత మైక్ ఇస్తాను సార్ మీకు. సిద్ధార్థ్ గారు డిఓపిలో ఈ సక్సెస్ స్టోర్ని రివీల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. So 35 million streaming minutes in just 3 days. That's Bhaishkarna's record. All the very best to the entire crew. Super. ఇప్పుడు ఒక పిక్చర్ తీసుకోండి. అండ్ ఇంత మంచి థ్రిల్లర్ మూవీస్ కి ప్లాట్ఫామ్ కావాలి అంటే ఇట్స్ అంటే నువ్వు దిగిపోయినంతలో అది రావచ్చు, రామే రాదు, అని సెట్ చేసుకో. ఎవరైనా యా ప్లీజ్ అలా కూర్చోవచ్చు. యాక్చువల్లీ మనసులో యంగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ నీల్ డౌన్ చేయండి. టీం అందరూ కూడా దిగచ్చు. సార్ ముఖేష్ గారు మీరు మెయిన్ కాస్ట్ యాంకర్ కిందకి వస్తారు. యా ముఖేష్ అంజలి గారు బిలీవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక కథను అమ్మాలన్నా లేకపోతే ఒక కథను అమ్మాలన్నా చాలా చాలా పెద్ద విషయం. కథను అమ్మటానికి నా దగ్గర సరుకు ఉంది, కానీ ఆ కథని తీసుకుని వెళ్ళి దాన్ని పబ్లిక్లో తీసుకురావడానికి G5 అండ్ దెన్ ప్రశాంతి గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు వచ్చాను. అండ్ మీకు ఆఫ్ ద స్క్రీన్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అంజలి గారికి ఎందుకు గేమ్ చేంజర్ అని అంటున్నానంటే ఇట్స్ నాట్ లైక్ ఎ రైమింగ్ వర్డ్. ఒక కథను తీసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆమె పెట్టిన ఎఫర్ట్స్ వెన్ ఐఎమ్ డౌన్ నిజంగా చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో నాదేం స్మూత్ జర్నీ కాదండి, ఆ టైంలో ఒక్కొక్కసారి వర్కౌట్ అయ్యేవి కాదు సిచ్యువేషన్స్,
బట్ షీ టోల్డ్ మీ నువ్వు చేయగలుగుతావు, నువ్వు దీన్ని ముందుకు తీసుకెళ్తావు, అండ్ దెన్ అంత సపోర్ట్. అండ్ స్టిల్ టుడే ఏదన్నా ఉన్నా సో వీఆర్ లైక్ మోర్ ఫ్రెండ్స్. సజెషన్స్ ఇవ్వడం కానీ చెప్పడం కానీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ఎందుకంటున్నానంటే నాకు మోర్ దెన్ పుష్ప కంటే మోర్ దెన్ ఫ్రెండ్ దొరికింది. ఐఎమ్ అఫీషియల్లీ చెప్తున్నాను, అంత సపోర్ట్ ఉంటుంది తన దగ్గర నుంచి. సో థ్యాంక్స్ ఫర్ అంజలి గారు. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మీరు రావడమే కాకుండా ఒక ఎపిసోడ్ బహిష్కరణ చూశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇక్కడ చాలా మంది నా వర్క్ బాగుందని అప్రిషియేట్ చేశారు. అండ్ మిగిలిన 5 ఎపిసోడ్స్ కూడా చూడండి ఇంటికి వెళ్ళి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఏదో ఒక కొత్త అటెంప్ట్ చేయాలి, ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అని ఒక మైండ్లో ఒక థాట్లో నేను పుష్పాని తీసుకున్నాను. అండ్ ఐ ట్రై టు పుట్ మై హార్ట్ అండ్ సోల్. ఈరోజు ఇంతమంది పుష్పాని అప్రిషియేట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే ఈరోజు నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను పుష్ప గురించి మాట్లాడాలి. అండ్ పుష్ప నాకు ఆల్మోస్ట్ లైక్ నేను 1.5 years నాతో ట్రావెల్ చేసింది. సో ఐ కాంట్ జస్ట్ లైక్ దట్ నేను తీసి పక్కన పెట్టలేను. పుష్ప ఇస్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ మై థాట్స్. అండ్ నేను షూట్ చేసినప్పుడు అలా అందులో గుడ్ అండ్ బ్యాడ్ అండ్ ఎమోషన్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ రోలర్ కోస్టర్. సో అన్నిటిని దాటుకొని పుష్ప ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖేష్, పుష్ప రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను నా బెస్ట్ వాళ్ళని నేను ఎంత తపన పడినా కూడా అలాంటి క్యారెక్టర్స్ రాయకపోతే మనం చేయలేము. అది ప్లాట్ఫామ్ మీదకే రాదు అసలు. అండ్ థ్యాంక్ యూ ముఖేష్ ఫర్ క్రియేటింగ్ బహిష్కరణ. అండ్ నేను అందరి గురించి కొంచెం మాట్లాడుతున్నాను. అండ్ మై కెమెరామెన్ డిఓపి ప్రసన్న, మీరు చూసిన విజువల్స్ అన్ని ఇప్పటికి చాలా మంది నా దగ్గర మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్లో డెఫినెట్గా డిఓపి వర్క్ ఉంది. అండ్ అది ఎవరు డినై చేయలేని ఒక విషయం. అండ్ ప్రసన్న, గుడ్ జాబ్, గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా ఇంకొక హైలైట్ పాయింట్స్లో ఉంది. అండ్ సిద్ధార్థ్, ఎక్స్ట్రాడినరీ వర్క్. ఎందుకంటే నా మూవీయే నేను ఇప్పటి వరకు చూడనట్టుగా నన్ను చూపించగలిగిన డిఓపి. అండ్ ఆ ఫీల్ అండ్ గుడ్ ఒకలాగా మ్యూజిక్ మీకు ఒక డ్రైవ్ బ్యాక్ చేస్తుంది. సో అది ఒకలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది మనకు. ఆ సీన్ చూసినప్పుడు అది ఇంకొక 50% నిలబెడుతున్నట్టు. అండ్ థ్యాంక్ యూ సిద్ధార్థ్. అండ్ మై కో స్టార్స్ రవీంద్ర విజయ్, నేను ఒక యాక్టర్గా ఇంకొక యాక్టర్ తోటి ఆ టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక కిక్ వస్తుంది అంటారు. అది నాకు ఈ మూవీలో నాకు రవీంద్ర విజయ్ గారితో యాక్ట్ చేసిన ప్రతి షాట్లోనే నాకు అది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ శివయ్య, బికాస్ నాకు తెలిసి రవీంద్ర విజయ్ కాకుండా వేరెన్నో చేస్తే శివయ్య ఎంత బ్యూటిఫుల్గా ఉండేదని నాకు తెలియదు. అండ్ దర్శి చాలా బాగా చేశారు. అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ నేను అందరికీ థ్యాంక్సే చెప్పుకుంటూ వస్తున్నాను. మన వర్క్ గురించి మనం ఇంకొక డీటెయిల్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. అండ్ మా చైత్ర సిరి బ్యూటిఫుల్గా చేసింది, అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మై ప్రొడ్యూసర్ ప్రశాంతి, అండ్ తన ఎఫర్ట్స్ అండ్ తన సపోర్ట్ ఈ షోకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్ తీసుకురావడానికి చాలా ఎక్కువ ఉండింది. థ్యాంక్ యూ ప్రశాంతి. అండ్ థ్యాంక్స్ టు మై ఛానల్, మై ఓటీటీ ప్లాట్ఫామ్ Z5. వాళ్ళు క్రియేట్ చేసిన దీన్ని ఇంతమందికి చూపించగలుగుతున్నాము అంటే బికాస్ ఆఫ్ ద రీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Z5. అండ్ పేరున అందరికీ, టీమ్ అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అందరూ, ఎడిటర్, ఎక్స్ట్రాడినరీ వర్క్. అండ్ చైతన్య చిన్న క్యామియో వేశాడు కానీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఎవరిని మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోతే ఐఎమ్ సో సారీ. అనన్య నాగల్ల తనకి లేదు, బట్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు బహిష్కరణ చూడడానికి ఇక్కడ నాతో పాటు నుంచున్న వాళ్ళందరికీ